చాలా పీపుల్ ఆర్ వెరీ ఓపెన్ అన్నట్టుగా మనకు కనబడుతుంటారు. అంటే ఔట్ గోయింగ్ ఆర్ మన యొక్క మైండ్ సెట్స్ మూవీతోని ఒక మేల్ అంటే ఇట్లా ఉండాలా అనే ఒక స్టీరియోటైప్డ్ స్ట్రక్చర్స్ మన ఫోన్‌లో నిరంతరం మనకు యూ ఆర్ సీయింగ్ అండ్ ఎక్స్‌పోజింగ్ థాట్. ఆ స్ట్రెస్ ఏమైనా ఉంటదా సార్ మెయిల్ మీద? ఆహ్, మన దీనికే ఇండైరెక్ట్‌లీ రిలేట్ చేస్తానా, ద స్టీరియోటైప్ విచ్ దీస్ పీపుల్ క్రియేట్ ఈస్ ఐదర్ ఎ వెరీ మాస్కులైన్ మేల్. యెస్. ఓకే. మాస్కులినిటీ ఎట్లా వచ్చింది ఈజ్ ఇంపార్టెంట్. లైక్ మీరు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. మీరు దట్ టైమ్ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ కూడా చాలామంది తీసుకుంటారు. సో, టెస్టోస్టెరాన్‌కి, స్టెరాయిడ్స్‌కి మన ఫర్టిలిటీ మీదే చాలా తక్కువ ఎఫెక్ట్ ఉంటది. మనం మన మేల్ స్టీరియోటైప్ లాగే 99% ఆఫ్ ద పాపులేషన్ ఉండదు. యాహ్! కానీ ఇన్ కేస్ మీ మైండ్‌లో ఉంటే నాకు ఇట్లావే కావాలి, ఇట్స్ వెరీ డిఫికల్ట్. మన ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిట్వీన్ ఎ మేల్ అండ్ ఎ ఫీమేల్ పార్ట్నర్. సో, మనం ఎట్లా చూస్తున్నారు అట్లావే రావాలి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్. కానీ మనం మన పార్ట్నర్‌తో ఎట్లా ఎమోషనల్ అటాచ్ ఉంటారో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ నార్మల్ యాక్టివిటీ. ఓకే. సార్ ఇప్పుడు ఎక్కువ అన్‌వాంటెడ్ కంటెంట్ చూస్తా ఉంటాం మనం. ఫోన్‌లో బ్రౌజ్ చేస్తా ఉంటాం. చూడకూడనివి కూడా చూస్తా ఉంటాము. దాని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటదా సార్? ఒక సెక్చువల్ హెల్త్ మీద? మన ఇండైరెక్ట్‌లీ దీనికే పోర్నోగ్రఫీ మీదే రిలేట్ చేస్తేనే ఇట్ క్యాన్ హావ్ ఎన్ ఎఫెక్ట్. హౌ సార్? ఇప్పుడు యంగర్ పాపులేషన్‌కే పోర్నోగ్రఫీ మీదే చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఇప్పుడు ఒకసారి మీరు టీనేజ్‌లో ఎంటర్ అయినా చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. ఏంటి ఇది? ఎట్లా చేయాలి? ఏంటి ఎక్స్‌పెక్ట్ చేయాలి? సో, ఇఫ్ వి సీ పోర్నోగ్రఫీ టు ఎ సర్టెన్ ఎక్స్‌టెంట్ ఓకే. ఎట్లా చేయాలి? వాట్ ఈస్ ద మెయిన్ ఫిజియాలజీ అండ్ కూడా వరకు ఓకే. బట్ మనం చాలా ఇన్వాల్వ్ అయినా కాబట్టి ఏమవుతది? వి థింక్ దట్ దిస్ ఈస్ నార్మల్. కానీ పోర్నోగ్రఫీలో వచ్చిన సెక్షువల్ యాక్టివిటీస్ ఈస్ నాట్ నార్మల్. ఇట్ కెనాట్ బి రిప్రజెంటెడ్ బై ఎవ్రీవన్. దీనివల్ల అంత లెవెల్‌కి ఎక్స్‌పెక్టేషన్ ఎళ్ళిపోతది. కానీ వన్స్ వెన్ యూ కమ్ బ్యాక్ టు ద రియాలిటీ దట్ ఈస్ నాట్ ద రియల్ వరల్డ్. ఓకే. అంటే ఆ ఎఫెక్ట్ కూడా ఉంటదా సార్ ఆ వీళ్ళని ఎఫెక్ట్‌కే రొటీన్‌లో? డెఫినైట్‌లీ ఇట్లా ఉంటే ఇట్లా చేయాలి కానీ అట్లా మనకు దొరకదు. దెన్ అగైన్ ఇట్ క్రియేట్స్ ద ప్రెషర్ ఆన్ అస్. ప్రెషర్ ఆన్ us. సార్ ఇప్పుడు ఒక కపుల్ మీ దగ్గరికి ఎప్పుడు రావచ్చు సార్? మేల్ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు. ఏ టైంలో వస్తే కరెక్ట్? ఐడియల్లీ మనం చూస్తేనా కపుల్ హూ ఈస్ హావింగ్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ ఫర్ 1 ఇయర్ అప్పుడు కూడా పిల్లలు లేదు. హి షుడ్ కమ్ బ్యాక్. కానీ దీంట్లో వన్ మోర్ క్యాచ్ ఉంది. ఇఫ్ ద కపుల్ ఈస్ మోర్ దాన్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్పుడు మీరు చాలా రోజు వెయిట్ చేయకూడదు. 6 మంత్స్ ఈస్ ద టైమ్ లిమిట్ వెన్ యూ షుడ్ కమ్ టు ఎ డాక్టర్ ఫర్ ఎవాల్యుయేషన్. ఎంతకున్నా వన్స్ ద ఏజ్ గోస్ అప్ ద ఫర్టిలిటీ కమ్స్ డౌన్. యాహ్! So in our city population, late marriages are very common. కామన్. So these kind of people, if they are trying regularly for 6 months, you should consult a doctor for that.